నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను కవిత. ఎన్నికల సమరానికి మీరంతా సిద్ధమేనా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడగటం ఆలస్యం. సిద్ధమంటూ అన్ని వర్గాల ప్రజలు ఆకాశమే హద్దుగా స్పందిస్తున్నారు. మొన్నటికి మొన్న జరిగిన సిద్ధం సభలు, ప్రస్తుతం నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఈ సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలు విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. వైఎస్ జగన్ పాలనలో 5 ఏళ్ల పాటు కొనసాగిన సరికొత్త సంక్షేమ అభివృద్ధికి ప్రజల నుంచి కనీవిని ఎరగని ఘనమైన మద్దతు లభిస్తోంది. దీనికి నిదర్శనమే బస్సు యాత్రదారుల్లో ఉప్పొంగుతోన్న జన ప్రవాహాలు. ఇంటింటి సంక్షేమాన్ని కోరుకుంటూ ఒక గొప్ప పవిత్ర లక్ష్యంతో మొదలైన వైఎస్ జగన్ పాలనను తిరిగి కొనసాగించుకుంటామని సకల వర్గాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో రంగురంగుల మేనిఫెస్టో చూపి ఆ తర్వాత ప్రజల జీవితాలతో చెలగాటమాడారని చంద్రబాబు మోసాలను ఎండగట్టారు సీఎం వైఎస్ జగన్. ₹1 లంచం లేకుండా, వివక్షకు తావు లేకుండా తన పాలన సాగిందని, గతానికి నేటికి ఉన్న తేడాను గణాంకాలతో సహా వివరించారు. ఈ ఎన్నికలు, ఈ కురుక్షేత్ర యుద్ధం ప్రజలకు చంద్రబాబు మోసాలకు మధ్యన జరగబోతున్న యుద్ధమని గర్జించారు. ఈ యుద్ధం ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి, దాన్ని ఆపిన చంద్రబాబుకు మధ్యన జరుగుతోన్న సమరమని అన్నారు. అబద్ధాల చంద్రబాబు పట్ల ఆయన తానా అంటే తందానా అంటున్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎన్నికల యుద్ధం కార్యకర్తలే కదం తొక్కేందుకే ఎగిసిపడే అభిమాన కిరటాల మధ్య మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజున గుంటూరు జిల్లాలో సందడిగా కొనసాగింది. ఈ సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అంచనాలకు మించి ప్రజలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ 5 ఏళ్లలో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపామని అన్నారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా గతంలో చేయనంతగా ప్రతి ఒక్క గ్రామంలోనూ పౌర సేవల్ని, పిల్లల చదువుల్ని, వైద్యాన్ని, రైతులకు అందుతా ఉన్న భరోసాను, వీటి అన్నింటితో పాటు అక్క చెల్లెమ్మల సాధికారతను, భద్రతను, అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచిన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా సిద్ధమేనా? 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏం చేశారు? జనసేనతోనూ బీజేపీతోనూ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వచ్చారు. అప్పుడు ఆయన ఏ హామీలు ఇచ్చారు? వాటిని అమలు చేస్తామని ఊరు వాడా ప్రచారం చేసి అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు ఏం చేశారు? ఈ ప్రశ్నలు, వాటికి లభిస్తున్న సమాధానాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. వీటిపైన మాట్లాడిన సీఎం జగన్ 2014లో చంద్రబాబు రైతుల రుణాల్ని మాఫీ చేస్తానన్నారు. మరి చేశారా అని ప్రజల్ని అడిగారు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు మన రైతన్నలకు రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇలా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు మాయమాటల్ని నమ్మిన వారిలో పొదుపు సంఘాల మహిళలున్నారు. బాబు చెప్పిన తీయని మాటల వెనుక ఉన్న మోసాన్ని వారు గ్రహించేలోపు నష్టం జరిగిపోయింది. వారు తీసుకున్న రుణాల్ని మాఫీ చేస్తానని, వారు బ్యాంకుల్లో దాచుకున్న బంగారు విడిపిస్తానని నమ్మకంగా చెప్పారు. 1 పైసా బ్యాంకులకు కట్టాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత డ్వాక్రా మహిళలకు మొండి చేయి చూపారు. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు. ఇందులో కనీసం ₹1 అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను.
ఇలా బా రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 ఇలా. మూడో ముఖ్యమైన అంశం, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి ఆ 5 సంవత్సరాలలో మీ ఇళ్లలో ఆడబిడ్డలు పుట్టారు కదా, మీ ఇంటి చుట్టుపక్కల కూడా పుట్టారు కదా. మరి అందులో ఏ ఒక్కరికైనా కూడా 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం ఒక్క రూపాయి అయినా కూడా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా బా రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 ఇలా. చంద్రబాబు పాలనలో దెబ్బతిన్న పొదుపు సంఘాలు వైఎస్ జగన్ పాలనలో నిలదొక్కున్నాయి. బాబు పాలనలో పరపతి కోల్పోయి బ్యాంకుల ముందు తలదించుకున్న డ్వాక్రా సంఘాలు వైఎస్ జగన్ పాలనలో లభించిన రుణమాఫీ, సున్నా వడ్డీల కారణంగా లాభాల బాటలో పడ్డాయి. నేడు బ్యాంకుల ప్రశంసలు పొందుతూ డబ్బు రొటేషన్ చేస్తూ వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రగతిలో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని రంగాలలో సాధించిన విజయాలు, పథకాలు కొనసాగడానికి వీలుగా తిరిగి ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. మీ జోబీల్లో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి, ఆ సెల్ ఫోన్లో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి. పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. ఇది విశ్వసనీయతకు మోసానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేయాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, ఒక్కటంటే ఒక్కటి కూడా తగ్గేందుకే వీలే లేదు. కాలం కాలేదు, అవి జస్ట్ 5-6 సంవత్సరాల క్రితమే హామీల రూపంలో చేసిన మోసాలే. ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువే అని ఆయన అనుకుని ఉండొచ్చు. అందుకే మరలా ప్రజలను వంచడానికి సిద్ధమయ్యారు. కానీ ప్రజలు మాత్రం అలా అనుకోవటం లేదు. చంద్రబాబు చేసిన వంచనల్ని కలలో కూడా మరిచిపోమని, అవి ఇంకా తమకు గుర్తున్నాయని అంటున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలే కాదు, వరుణ దేవుడు కూడా సిద్ధమయ్యారు. మండే ఎండల నుంచి రిలీఫ్ లభించేలా ఆశీర్వదించారు. పల్నాడు జిల్లా అయిపోయిన తర్వాత గుంటూరు జిల్లాలో అడుగు పెట్టడం చాలా శుభ పరిణామం. చల్లటి గాలులు, హాయిగా మేఘావృతమైనటువంటి వరుణ దేవుడు కూడా మా అమ్మటి ఉన్నాడు. జగన్, వైఎస్ఆర్ ఇదే రేపు జరగబోయేటటువంటి యుద్ధంలో మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి ఆకాశంలో ఉన్న వరుణుడు కూడా మా పక్షంలో ఉన్నాడు. మేము మధ్యాహ్నం 3 నుంచి వెయిటింగ్ చేస్తున్నామండి. మధ్యాహ్నం 3 నుంచి ఆయన వస్తాడని వాళ్ళ వంతు వెయిటింగ్ చేస్తున్నామండి. ఆయన వస్తే చూడాలని చెప్పేసి చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆయన వచ్చి మాకు కలిస్తే చాలు, ఒక చూపు చాలు, అంత ఆనందంతో ఉన్నాం. గుంటూరు మేమంతా సిద్ధం ప్రారంభం కావడానికి ముందు ప్రజల స్పందన ఇది. భగభగా మండే ఎండలైనా, భారీ వర్షాలైనా లెక్కే లేదు. ప్రజలు ముఖ్యమంత్రి కోసం ఎంతసేపైనా ఎదురుచూస్తామంటూ స్పందించారు. 2-3 గంటలకు పైగా ఆలస్యమైనా సరే కేరింతలతో మద్దతు తెలిపారు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. గుంటూరు సభకు వచ్చిన వారందరిలోనూ ఏదో తెలియని ఆనందం, అపారమైన ఆనంద పారవస్యం కనిపించింది. ఎవరిని కదిలించినా తమకు ఎంతో చేసిన ముఖ్యమంత్రి కోసం ఎంతసేపైనా ఎదురు చూస్తామని అన్నారు. మేము గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి వచ్చాము. జగన్ కోసం 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను. మాకు అమ్మఒడి వచ్చింది, విద్యా దీవెన వచ్చింది, ఇంటి స్థలం వచ్చింది, ఆసరా వస్తున్నాయి, మొత్తం వస్తున్నాయి. వన్స్ మోర్ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని చేశాడు. ఎదరాలకి ఇంటింటికి వచ్చి బియ్యం ఇచ్చాడు, ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. అన్ని వచ్చిన తర్వాత అన్ని మంచిగా అమ్మఒడి వేశాడు. అన్ని బాగా జరిగింది.
చాలు మాకన్నీ అందరూ మా జగన్ అన్నే రావాలి, మళ్ళీ రావాలి. చాలా సంతోషం జగన్ అన్న. ఎన్ని గంటలలో చేస్తాం, ఎన్ని గంటలలో ఉంటాం. ఎన్ని గంటలు ఉంటారు? దాదాపు వర్షం పడింది, నాకు వర్షంలో కూడా ఇక్కడ ఉన్నాను. ఏంటి అంత అభిమానం జగన్మోహన్ రెడ్డి? అంత అభిమానం ఏంటి మీకు? మాకు చాలా ఆనందంగా ఉందండి. జగన్ కోసం మేము పొద్దున్న నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఎంత చేపని వెయిటింగ్ చేస్తాం. మహిళలకి జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఏంటంటే మీరు ఏం చెప్తారు? చాలా చేశారండి. ఆయన అన్ని గంటలు చేశారు కాబట్టి మేము ఇంత అభిమానం చూపిస్తున్నాం. చెయ్యకపోతే చూపయ్యాం కదా. అన్ని బాగానే చేస్తున్నాడు, అన్ని బాగానే చెందుతున్నాడు. అందుకనే మాకు ఇంత అభిమానం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం గా చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం సిద్ధంగా ఉన్నారు. జననేతని సీఎం గా చేసుకుంటారు. జననేత జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ప్రతి ఒక్క మహిళకి 50 కుటుంబాల్లో ఏ ఇంటికి జరగని పథకం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ప్రతి మహిళకి ప్రతి ఒక్క పథకం అందింది. ఆయనే మేము గెలిపిస్తాం. ఈసారి నెక్స్ట్ సీఎం కూడా సీఎం జగనే వస్తాడని మా నమ్మకం. మా నమ్మకమే మా జగన్. అది మా జగన్కే మా ఓటు. జై జగన్. పేదరికాన్ని తొలగించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషి కారణంగానే ఆయనకు అన్ని వర్గాల ప్రజలు కని విని ఎరుగని రీతిలో సంఘీభావంగా నిలుస్తున్నారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అంటున్నారు. జనం అంటే జగన్, జగన్ అంటే జనం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తూ ఈరోజు వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా, ఎంత వర్క్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మా జగనన్న ఈరోజు మా ఏరియాకి వస్తున్నారని దారి నుంచి కూడా నిజంగా బస్సు వెనక బస్సు కూడా మూవ్ కావాలంటే ఒక్కొక్క చోట జనాలు ఫుల్గా కంటిన్యూగా రోడ్డు మొత్తం జనాలతోనే నిండిపోయింది. ఎందుకంటే ప్రజలలో ఒక ఆనందం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి గుండెల్లో స్థానం సంపాదించారంటే కేవలం పేదలను ఒక ఉన్నత స్థానంలో తీసుకురావడం నాయకుడు కాబట్టి మన జగనన్న ఈరోజు సిద్ధం తర్వాత మనం సిద్ధం అనే ప్రోగ్రాం పెట్టిన తర్వాత జనాలు ఈరోజు గుంటూరుకి ఎంటర్ అయినప్పటి నుంచి మనకు జన సముద్రంతో పాటు ఈరోజు వర్షం కూడా మనకు వెల్కమ్ చెప్పడం. చంద్రబాబు మోసాలపై ప్రజలు మండిపడుతున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన ఆయన ఆ 5 ఏళ్ల పాటు హామీలను తుంగలోకి తొక్కి ప్రజా వ్యతిరేక పాలన చేశారని గుంటూరు జిల్లా ప్రజలు స్పష్టం చేశారు. ఊసరవల్లికే పాఠాలు నేర్పే బాబు మరోమారు ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యాడని, ఆయన మాట నమ్మమని వారు అంటున్నారు. వాలంటరీ అవర్స్ తీసేయమన్నాడు. అదే చంద్రబాబు గోన్ సంచులు మోసుకోవాలన్నాడు. అమ్మాయిలు అమ్ముతానని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అదే పని చంద్రబాబు 10,000 ఇస్తాడు. ఇలా మా అమ్మ 90 సంవత్సరాల ముసలం మా అమ్మ పెన్షన్ బాగుంటే మా అమ్మని మనసులో అమ్మడిసినాయి. ఆమెను ఎత్తుకొని పోయి ఎక్కడే పోవాలి నేను. ఇలా అదే వాలంటరీ ఉంటే ఇంటికి వచ్చి ఆ ముసలమ్మకి పెన్షన్ ఇచ్చిపోతున్నారు. లేకపోతే నేను ఆటో వేసుకొని పోయి ఆటో బాడీ పిలిపించుకొని ఆటోలు ఎక్కించుకొని పోయి ఆమె మనసులో 90 సంవత్సరాల ముసలం మా అమ్మ. 3 సంవత్సరాలు నాకు అమ్మఒడి అందింది. తల్లిదండ్రులు లేని వాళ్ళకి కానీ ఈ డబ్బులు పడి ఎడ్యుకేషన్ అనేది డెవలప్మెంట్ జరిగింది. 14 ఏళ్ల పాటు చేసిన చంద్రబాబు పాలనలో గవర్నమెంట్ స్కూల్ అనేవి డెవలప్మెంట్లే లేవు. జగన్ వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ జరిగింది. మళ్ళీ జగన్ రావాలి. జై జగన్. మా లాంటి స్టూడెంట్స్ కి చాలా ప్రయోజనం ఉంది. రైతులకి చాలా ప్రయోజనం ఇస్తున్నాడు. రైతు భరోసా, అమ్మఒడి, నవరత్నాలు చెప్పిన మాట చెప్పినట్టుగా అందించాడు. అదే మా జగన్ అంటే. మా జగన్ మళ్ళీ రావాలి. చంద్రబాబు పేరు చెబితే చాలు అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజలు మండిపడుతున్నారు. అనుభవం ఉందని నమ్మి 2014లో అధికారం అందిస్తే అడ్డంగా ముంచేసిన ఘనుడు చంద్రబాబని, ఆయన జీవితమంతా స్కాములేనని వారు ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు స్కాములతో ప్రజలను మోసం చేస్తే వైఎస్ జగన్ చక్కటి స్కీములు పెట్టి తమను ఆదుకున్నారని, అందుకే ఈసారి కూడా జయహో జగనే అని వారు మనస్ఫూర్తిగా చాటుతున్నారు. ఇదిగో ఇలా బస్సు యాత్రకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ప్రజలు ప్రభుత్వానికి సంఘీభావంగా నిలుస్తున్నారు. నా పేరు ముత్తు బాలస్వామి, మేడికొండ మండలం కొర్రపాడు. నాకు ఈ మధ్య క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే క్యాన్సర్కి దాదాపుగా డాక్టర్లు కూడా లాభం లేదన్నారు. ఆరోగ్యశ్రీ మీద నాకు ఆపరేషన్ చేశారు. 6 లక్షల వరకు బిల్లు వచ్చింది. అప్పుడు బిల్లు వేశారు. అయితే నేను చనిపోయాలనుకున్న వాడు కూడా మళ్ళీ బ్రతికాను. జగన్ ప్రభుత్వం నాకు చేసిన మేలు నా జీవితంలో మర్చిపోలేను. ఇంకోటి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మళ్ళీ జగన్ ప్రభుత్వం నేను కోరుకుంటాను. అదే వేరే ప్రభుత్వం అయితే నేను బతికేవాడు కూడా కాదు. అటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాను నేను. కాబట్టి నా కోరిక ఏంటంటే మళ్ళీ జగన్ రావాలని ఆశిస్తున్నాను. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రాణాలు కాపాడుకున్న
ముత్తు బాలస్వామి అనే గుంటూరు జిల్లా వాసి మాటలు విన్నారు కదా. ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదనే నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండడంతో ఇలాంటి వారు ఎందరెందరో జననేతకు తమ హృదయపూర్వక ఆశీస్సులు అందిస్తున్నారు. వారి ఆనందానికి పట్టపగ్గాలు లేవు, వారి సంతోషానికి కొలమానాలు లేవు, వారి అభిమానాన్ని వర్ణించడానికి తగిన పదాలు లేవు. వారెవరో కాదు, ఈ 5 ఏళ్లలో వైఎస్ జగన్ సంపాదించుకున్న జగమంత కుటుంబం. బస్సు యాత్రదారుల్లో వారు చూపుతున్న జగనంత అభిమానం సంక్షేమ అభివృద్ధి పాలనకు దర్పణంగా నిలుస్తోంది. విశ్వసనీయ నాయకత్వానికి జయహో అంటోంది. విపక్షాలకు మంట పుట్టించేలా గుంటూరు మిరప రైతులు చూపిన అపూరూప అభిమాన దృశ్యమిది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఆహ్వానం పలుకుతూ గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని రావిల గ్రామ రైతులు గుంటూరు సిద్ధమని ఇలా వినూత్నంగా తమ అభిమానాన్ని చాటారు. అన్ని వర్గాల ప్రజల ఆదరణ ఆప్యాయతల మధ్యన 13వ రోజు బస్సు యాత్ర గుంటూరు జిల్లాలో సందడిగా కొనసాగింది. ఇప్పుడిప్పుడా ఎదురు చూస్తున్న రోజు రాగానే గుంటూరు జిల్లా రోడ్లు జనసంద్రాలుగా మారిపోయాయి. ఎవరి స్థాయిలో వారు ప్రజల ముఖ్యమంత్రికి ఇలా ఘన స్వాగతాలు పలికారు. మనబడి నాడు నేడు కార్యక్రమంతో సర్కారీ బడుల రూపురేఖలు మారిపోయాయి. నాణ్యమైన విద్యకు నిలయాలయ్యాయి. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు కార్పొరేటు స్థాయి సదుపాయాల మధ్యన చదువుకుంటున్నారు. బుక్స్లు ఎత్తండు, బ్యాగులు ఎత్తండు, మళ్ళీ అమ్మవారి డబ్బులు ఇస్తుండు, మళ్ళీ మక్కాయి పెన్సిల్ ఎత్తండు, మళ్ళీ మా అమ్మకి 18,000 ఇస్తుండు. మా జగనన్నకే ఓటేస్తాం. చంద్రబాబు వస్తే ఏ మార్పులు లేవు, ఇప్పుడు జగన్ వస్తానే అన్ని మార్పులు వచ్చినాయి. కూల్ ఇంకా కొత్తగా బుక్కులు, బ్యాగులు, ట్యాబులు అన్ని ఇచ్చాడు. ఇంకా మా జగన్ మాకి ఇంకా ఓటు మాకు. చిన్నారుల నుంచి వృద్ధుల దాకా అందరి కోసం ఆలోచించిన నాయకుడు వైఎస్ జగన్. దశాబ్దాల తరబడి పేదరికంలో కూరుకుపోయిన వర్గాలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు కల్పించాలనే కాంక్షతో పలు పథకాలను అమలు చేస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూ అర్హత గల లబ్ధిదారులందరినీ అన్ని విధాల సాధికారులను చేస్తున్నారు. చంద్రబాబు గారు ఒక సెంటు స్థలం ఇచ్చాడా? ఎవరికైనా పేదవారికి ఒక ఇల్లు కట్టాడా? మరి 15 సంవత్సరాలు పాలన చేశాడు. ఏమైనా ఒక్కరైనా ఎవరికైనా ఇచ్చారేమో సత్తనపల్లిలో చెప్పమనండి. మేము కూడా పేదవాళ్ళమే, మాకేం ధనం లేదు. మరి ముసలి చనిపోతే కనీసం పింఛన్ కూడా ఇవ్వలేదు మరి చంద్రబాబు గారు. మరి ఇంకేం చెప్పాలి? చంద్రబాబు గారు కోటేయాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏమంటున్నారు? అమ్మా మీరు డబ్బులు ఇస్తే వచ్చారా జగన్ కోసం? మేము డబ్బులు ఇస్తే రాలా. జగన్ గారి మీద ప్రేమతో మేము వచ్చేసాము. అంత ప్రేమ అంటే పేదవాడికి అన్నం పెట్టిన వాళ్ళే ధన్యుడు. జగన్ పాలన వస్తుంది, జగనే గెలుస్తాడు. జగన్ చేసిన మంచి పనులు అలాంటివి కాబట్టి జగనే వస్తాడు. జగన్ ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడు కాబట్టి జగనే వస్తాడు అన్నమాట. సమాజంలో సరికొత్త మార్పులకు పునాదులు వేస్తున్నారు. అన్ని వర్గాలను రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను చేస్తున్నారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమమే తప్ప అభివృద్ధి లేదని విమర్శించే వారికి ప్రజలే తగిన సమాధానం చెప్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మహిళా సాధికారత విషయంలో ప్రజలకు సరైన అండ లభిస్తే వారే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోకస్ అదేనని బస్సు యాత్రకు స్వాగతం పలకడానికి వచ్చిన ఓ మహిళ చాలా స్పష్టంగా చెప్పారు. ఇంతవరకు ఎక్కడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా మహిళలకి 50% రిజర్వేషన్ కల్పించి మహిళల్ని ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో లబ్ధిదారులను చేస్తూ మహిళలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయని చెప్పి ఈరోజు మహిళా పురోగతికి, మహిళా అభ్యున్నతికి పాటుపడుతున్న ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని మేము సగర్వంగా చెప్పగలము. ఇంకా ఈరోజు మన రాష్ట్రంలో అవినీతి లేదు, లంచగొండితనం లేదు, అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే ఒక జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి అంటే ఎత్తైన బిల్డింగులు కాదు, నిన్నటికంటే ఈరోజు మనం ఉన్నతంగా బతికామా లేదా అనేది కావాలి. జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడు
సంక్షేమ పథకం అందుతుంది. కానీ రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. అందుకే మేము ముగ్గురం కలిసి వస్తున్నామని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ 30 మంది కలిసి రమ్మనండి. 30 మంది కలిసి వచ్చినా కానీ గెలిచేది జగనే. ప్రజా మద్దతు ఉంది జగన్కే. ఈ మహిళా ఓటర్లు అందరూ జగన్కే వేస్తారు. చంద్రబాబు అంత మంచి చేయాలనుకుంటే 40 ఏళ్ళ అనుభవం అంటాడు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రిని అంటాడు. ఏం చేశాడండి ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు? అభివృద్ధి పాలన వికేంద్రీకరణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి ప్రజల మద్దతు పుష్కలంగా లభిస్తోంది. పాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించిన సీఎం జగన్ ఈ ప్రకటనకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా 15,000కి పైగా గ్రామ వార్డు సచివాలయాలను నిర్మించారు. ప్రజల వద్దకే పాలన తీసుకుపోయారు. అదే విషయాన్ని మేధావుల కంటే గొప్పగా సామాన్యులు చెప్తున్నారు. అమ్మఒడి ఇచ్చాడు, లోన్ ఇచ్చాడు, ఇంటి లోను. మాకు అన్ని బాగానే చేశాడు. మాకు జగనన్నే రావాలా. వాలంటీర్లు వద్దని చంద్రబాబు చెప్తున్నాడు కదా, మీకు అలాంటి మాకు వాలంటీర్లు కావాలయ్యా. ఇవాళ చంద్రబాబు గారు ఇచ్చే హామీలను కానీ ఆయన ఇచ్చే సూపర్ సిక్స్లు కానీ నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరండి. ఇవాళ ఇది పేదల సంక్షేమం కోసం ఇప్పటి వరకు 75 సంవత్సరాల మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రులు ఎవరు ప్రజాక్షేమం కోసం కష్టపడినటువంటి ఇచ్చినటువంటి పథకాల్లో ఎవరు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇలా తెలుగుదేశం తమ్ముళ్ళు అంటున్నారు. గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు, జగనన్న ఊరికొక రాజధాని కట్టాడు. తెలుగు తమ్ముళ్ళు ఊరికొక రాజధాని ఏంటో తెలుసా? సచివాలయం. ఒక్కసాట పెట్టిన రాజధాని కోసం కాదు, ఊరికొక రాజధాని కట్టాడు. ఇవాళ లంచం ఎక్కడ ₹1 లంచం లేకుండా చేశాడు. పేదల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది జగన్ ప్రభుత్వమే. ఇవి బస్సు యాత్రలో భాగం కావడానికి వచ్చిన సామాన్య ప్రజల మనసులోని మాటలు. ఈ దృశ్యాలు ఆయా వర్గాల్లో పిల్లబుక్కుతున్న కృతజ్ఞతకు సాక్ష్యాలు. మంచి చేసే నాయకుడు తమ ప్రాంతానికి వస్తే సంఘీభావంగా నిలవడంలో తమకు సాటి ఎవరూ లేరని వీరంతా నిరూపిస్తున్నారు. వన్స్ మోర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని భవిష్యత్తును చెప్పకనే చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్.